ప్రభువా, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. కనికర సంపన్నుడా, కృప చూపించండి. గడిచిన దినమున మీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ మధుర క్షణాలు మొదలుకొని మమ్మల్ని పడకలు సుఖమైన దినాన్ని అనుగ్రహించి వేకువజామునని మీ నామాన్ని గణపరచుటకు కీర్తించుటకు మీరు మాకు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రములు తండ్రి. మీ అమూల్యమైనటువంటి రక్తము చేత నన్ను మమ్ములను మీరు కడగండి. పరిశుద్ధపరిచేవగా మీరు దిగిరమ్మని ఉదయకాల సమయంలో వేడుకొంచున్నాము. అగ్ని అయి కాల్చుటకు దిగిరండి తండ్రి. మమ్మల్ని స్వస్థపరచువాడుగా మీరు దిగిరండి. ఉదయకాల సమయంలో ఒక పరమ వైద్యుడిగా మీరు దిగిరండి. మమ్మల్ని బాగు చేయండి. అంతరంగంలో దాగి ఉన్నటువంటి లోపములన్నీ కూడా క్షుణ్ణంగా నీకు తెలుసు తండ్రి. ప్రతి లోపమును తొలగించేటటువంటి శక్తిమంతుడు అయా నీకు స్తోత్రాలు. వైద్యము చేయుటకు దిగిరమ్మని వేడుకుంటున్నాను. మీ భౌతిక దేహానికి కాదు తండ్రి, అంతరంగ దేహమునకు మీరు వైద్యపరచండి. మమ్మల్ని బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. దైవమా, నడు ఎత్తి మురుకున్నాడు కాలు వరకు స్వస్థపరచండి. మమ్మల్ని బాగుగా కడగండి. శుద్ధిగా నీ అగ్ని చేత కాల్చండి. నీకు ఆయాసకరమైనటువంటి కార్యక్రమాలు మార్గము నామాయందు దాగి ఉన్నదేమో దాన్ని తొలగించండి అయ్యా. దావీదు చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం. దావీదు శ్రేష్టమైనటువంటి ఆత్మ అంతస్తులో ఉన్నవాడైనప్పటికీ ఆయాసకరమైన మార్గం నాయందున్నదేమో చూడుము తండ్రి అని ప్రార్థించినాడు. మేము అట్టి ప్రార్థననే చేయుచున్నాం తండ్రి. మీకు ఆయాసకరమైన మార్గము మా యందున్నదేమో చూడండి. మమ్మల్ని బాగుగా శుద్ధీకరించుటకు దిగిరండి తండ్రి. దేవానికి స్తోత్రం, ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. ఉదయకాల సమయంలో మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ నామాన్ని బట్టి మీ సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రం. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. Hallelujah, 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 hallelujah. Stuti. Stotra. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము ఉండే విలువైన నీ దివ్య పిలుపుకు తగినాటు జీవించనైతి. పలుమార్లు చేర్చినావు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పలుమార్లు వైదొలిగిన మమ్మల్ని అయ్యా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని విడనాడలేదు. మమ్మల్ని ప్రభువా మీరు తృణీకరింపను లేదు, క్షమించినారు, మమ్మల్ని బాగు చేసినారు, మమ్మల్ని పురుకొలిపినారు. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రం. అయినా నీ ప్రేమ ఈరోజు మేమేమై ఉన్నామో తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన కృపను మేము నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆ రీతిగా అందరము ప్రభు నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధన భావం కలిగి మనము ప్రభుత్వంలో ప్రతిరోజు మరి ప్రాంతంలో మన దేశంలో నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే దిగి వచ్చి తన అద్భుత కార్యం జరిగించినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కోత విస్తారంగా ఉన్నది. అనుదినం ఎందరో ఇంకా స్వార్థ వినకుండా చనిపోతున్న వారు, నశించి నరకానికి వెళ్తున్న వారు ఎందరో ఉన్నారు కదా. వారికి అర్థమయ్యే రీతిలో స్వార్థ ప్రకటించుటకు దేవుడు కృప చూపాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే అంటే అద్భుత కార్యం జరిగించినట్లు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేశం కొరకు, మన ప్రాంతం కొరకు, మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు మనం మానక ప్రార్థిస్తున్నాం. దేవుడు దిగి వచ్చి వారందరినీ రక్షణలో నడిపించినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా విస్తారమైనటువంటి పరిచయం ఉన్నది. కోసేవారు కొద్దిమందే ఉన్నారు. మరి దేవుడే మంచి దైవజనులను, భారం కలిగిన దైవజనులు లేవనెత్తాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అభిషేకం నొందిన దైవజనులు దేవుడు లేవనెత్తాలని ప్రార్థన చేస్తున్నాం. తెగువతో జీవించేటటువంటి దైవజనులు, ప్రభు పని కొరకు మాత్రమే ప్రతిష్ఠింపబడ్డ దైవజనులు దేవుడు లేవనెత్తినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి అంశాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. అదే రీతిగా మరి సత్య ప్రత్యక్షత లేకుండా అనేకులు జీవిస్తూ ఉన్నారు. నామినల్ క్రిస్టియన్స్ ఎందరో ఉన్నారు. వారి హృదయంలో కూడా దేవుడు తన ఆత్మకార్యం జరిగించారు. సత్యం పట్ల భారం వారి కలగాలి. మరి ఓఫిర్ సాహిత్యం వారందరూ చదివి ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సత్య బంగారము వారు పట్టుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య ప్రత్యక్షత దేవుడు అందరికీ అనుగ్రహించినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనుదినం కూడా మరొకసారి యొక్క శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి శేషరావు అన్న గారు ప్రార్థనలు నడిపిస్తూ ఉంటుండగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. యేసయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వలోకము నీ మాట చేత సృష్టించిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభువా, మీ ప్రార్థనకు కూర్చుండగా మాకు ఇచ్చినటువంటి అవకాశం దేవా నీకు స్తోత్రం. తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ సన్నిధికి వస్తున్నాం. దయగల తండ్రి, మీద అనేక మంది ప్రభు నీ నామం ఎరగకుండా నేను చనిపోతున్నాను. అలాంటి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మీ కనికరం చూపండి. ఈ కడవరి దినములలో ప్రభు మాటలు చెరవేరుతున్న ఈ దినములలో పరిశుద్ధాత్మదేవా మీరు దిగిరండి, గొప్ప కార్యము చేయండి ప్రభు. స్తోత్రం. అసత్యమును తొలగించండి ప్రజల నుంచి ప్రభు. అసత్యమును తండ్రి, విలువలేనటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తొలగించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి ప్రభు. ఆ సత్యమును బయలుపరచండి. సత్యమును స్థాపించడానికి నేను భూమి మీదకి వచ్చినానని మీరు మాట ఇచ్చినారు తండ్రి. అసత్యమును తొలగించి సత్యమును స్థాపించడానికి మీరు పరిశుద్ధాత్మదేవా దగ్గర రమ్మని వేడుకొంచున్నాం. మీరే దిగి వచ్చి గొప్ప కార్యం చేయండి. స్వార్థికులు ఉండేవారు చేయండి. సత్యమును మోసుకెళ్ళేటటువంటి గొప్ప సేవకులను తయారు చేయండి. ప్రపంచంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనికి నీ స్వార్థ వ్యాపించుగా ఈ 2026 సంవత్సరంలో సువార్తకు ద్వారాలు తెరవమని అడుగుతున్నాను. దీవించండి. అనేక దేశాలకు ప్రభు వెళ్ళటకు మీరు సహాయం చేయండి ప్రభు. అదేవిధంగా భారం కలిగినటువంటి సేవకులను, స్వార్థకులను లేవనింపచేయండి. ప్రార్థన పరులను లేవనింపచేయండి తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఎడతెగకు ప్రార్థన చేసే వారిని ప్రభు మీరే లేవనింపచేయండి. ప్రార్థన ద్వారా తప్ప వేరే దేని వలన నీ కార్యం జరగదు. ప్రార్థన పరులను లేవనింపచేయండి. క్రైస్తవులు అనేకులు ప్రభు ప్రార్థన లేకుండా బ్రతుకుతున్నారు. అటువంటి వారిలో ప్రార్థన మంటను పుట్టించమని అడుగుతున్నాము తండ్రి. దేవా, నీ నామము ఎరిగి కూడా అనేకులు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. కానీ ప్రభు
మీరు చెప్పినటువంటి మార్గంలో, పద్ధతులలో, బోధనలో నడుస్తుండేరు నాయన. అట్లాంటి వారి ఆత్మనేత్రాలు వెలిగించండి తండ్రి. సత్యమును గ్రహించడానికి మీరే వారి కన్నులు తెరిపించమని అడుగుతున్నారు. సత్యం అనేది సత్యమును మోసుకొని పోయే ఒక సంఘం ఉన్నదని తెలుసుకున్నట్లు మీరు సహాయం చేయండి ప్రభువా. అపోస్తలులు వేసిన పునాది బోధ మీద ప్రభువా నిలబడినట్లు ఓపెన్ మినిస్ట్రీస్లో ఉన్న సాహిత్యం వారు తెలుసుకున్నట్టు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా మీరు అయ్యగారి ద్వారా రచించిన గ్రంథాలు చదువునట్లు, సత్యం తెలుసుకున్నట్లు, సత్యంలో స్థిరపడినట్లు మీరు సహాయం చేయండి. ఇక్కడ దినములలో సమయం తక్కువగా ఉన్న ఈ దినములలో మీరే అద్భుత కార్యములు చేయండి, గొప్ప కార్యము చేయండి. దిగిరండి ప్రభువా తండ్రి. మీ వర్షము పరిశుద్ధాత్మ వర్షము కురిపించండి. ప్రతి ఒక్కరి మీద ప్రభువా పరిశుద్ధాత్మ వర్షమును కురిపించి ఆత్మనేత్రములు వెలిగించమని అడుగుతున్నాము. అసత్యమును తొలగించమని అడుగుతున్నాము ప్రభువా. నామకార్థ క్రైస్తవులు ఎవ్వరు ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆలోచనను ప్రభువా అని మార్గంను ఎరిగి దాన్ని అనుసరించినట్లు మీరే సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి ప్రభువా. ఈ విషయాలన్నింటినీ ప్రభాంశాలన్నింటినీ ప్రభువా మీరే రాబో దినములలో వీటిని సఫలపరచబోతున్నందుకు వందనాలు. మా అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి మనకు జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం కార్యక్రమము మరి దేవుడు అద్భుతంగా జరిగించాలి. కొంతమంది అయినా ఇంటర్నేషనల్ వైడ్ మరి స్వార్థికులు మరి పాస్టర్స్ మనకు ఆ యొక్క కార్యక్రమం ద్వారా అటాచ్ కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ కార్యక్రమం అద్భుతంగా దేవుడే కొన్ని జరిగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దైవజనుల ఆరోగ్యాల కొరకు మనం ప్రార్థిస్తాం. సైతాను ఆర్థిక దాడి, ఆరోగ్యపరమైన దాడి, రెండు రకాల దాడులు ఈరోజు సత్య సావకుల మీద వాడి మంత్రాల ద్వారా చేస్తూ ఉన్నాడు. కనుక వాడి సకల మంత్ర విద్యలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలి. ప్రతి దైవజనునికి ఆర్థిక దీవెన ఉండాలి. ప్రతి దైవజనునికి ఆరోగ్యపరమైన దీవెన సమృద్ధిగా ఉండాలి. దేవుడు దిగివచ్చి మరి వారిని ముట్టి బాగుచున్నట్లుగా దైవజనునికి మంచి ఆరోగ్యం అనుగ్రహించాలి. అయ్యగారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. రవణ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకెందరో అనారోగ్య సమస్యలతో సత్య సంబంధులు బాధపడుతూ ఉన్నారు. వారందరి దేవుడు దర్శించినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ మరి దేవుడు మరి బలపరచాలి. ఇంతకాలము అప్పులలోనే సత్యసేవ కొనసాగి మరి సంవత్సరంలో ఆర్థిక దీవెన సమృద్ధిగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా కడవరి వానకాలం కొరకు వేడుకోనండి అని దేవుడు చెప్పినాడు. కడవరి వానకాలము భూమి మీద కుమ్మరించబడాలంటే సత్యంలోనికి అందరు రావాలి. కనుక భూప్రపంచమంతా కూడా దైవజనుని యొక్క గ్రంథాలు వెళ్ళాలి. ఏఐ ద్వారా మరి దేవుడు అద్భుతాలు జరిగించి తన ప్రసంగాలను కూడా అన్ని దేశ భాషల్లోనికి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్యమందు సార్వత్రిక సంఘం ప్రతిష్ఠించబడాలి. ఇది చాలా విలువైన శ్రేష్టమైన ప్రార్థన అంశం. కనుక మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువే ఈ యొక్క అంశాన్ని బట్టి ప్రార్థించినాడు, మనకు మాదిరి చూపినాడు. మరొకసారి మనం భారం కలిగి ఈ యొక్క అంశాలను బట్టి నవ్విందరూ ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక ప్రభు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తల్లి నాయన గత దినం నుంచి ఇంతవరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా భద్రపరచావు నీకు స్తోత్రాలు. సింహం నోటి నుంచి తప్పిస్తూ ప్రభువా మా ప్రక్కనే నిలిచిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఉదయకాల సమయం మా పాప దోషాలు మిస్సులు రక్తం చేత కడిగి శుద్ధి చేసిన దేవా, పరిశుద్ధమైన రక్తం చేత కడిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించారు. మరికొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని వస్తున్నాము, దయపాలించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభావ నాయన థాయిలాండ్లో జరగబోయే అయ్యతాన్ని నాయన దేవదర్శన దినోత్సవం కొరకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభావ నాయన అయా అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నారు. దానికి కావాల్సిన అది సమస్తం సమకూర్చమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. అయా బిడ్డలు ప్రభావ అనేక మంది వెళుతూ ఉండగా కూడా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. అయా కావాల్సిన వసతులు కూడా ప్రభావ అక్కడ ఏర్పాటు చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభావతనైనా అమౌంట్ ఉండడం కూడా సహాయం దయచేయండి. ఆర్థికంగా మరి దీవించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ గొప్ప అద్భుత కార్యం జరుగును కాకని ప్రార్థిస్తున్నాం. ఆ దినాన్ని అద్భుతంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రతి ఒక్క హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే మరి దాన్ని కఠిన కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయ్యా తన ఆ దినాన మీ దాసుడు మీరు మీ దాసుడి నోటి నుంచి మీరు మాట్లాడుతున్నా ఇంకా ప్రభావతని అయినా
అందరూ కూడా అక్కడ చూచుటకు ఏమి జరుగుతుందని చూచుటకు ప్రభా తండ్రి ఆయన మీరే ప్రభా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ఆమేన్ ఆమేన్ ఆమేన్. గొప్ప తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ప్రతి విషయంలో మీరు అక్కడ తోడుగా ఉండి కార్యం జరిగించము, అద్భుతంగా జరుగుటకు సహాయం దయచము. ఆటంకాలన్నీ అవరోధాలన్నీ ఏస్తున్నామని తొలగించి వేస్తున్నాము. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ కార్యం జరిగించండి. అలా ఉండే ప్రభుత్వం నాయన అయా సత్య సేవకులైన ప్రతి ఒక్క సేవకులను మేము జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం నాయన. అయా నాయన నీకు వందనాలు. అయా ప్రాముఖ్యంగా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు స్వస్థత కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం నాయన. యేసయ్య ప్రార్థిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసునామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. సమస్త విధములైన అనారోగ్య స్థితి అంతా తొలగించబడి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలా ఉన్న ప్రతి ఒక్క సేవకుని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క సేవకునికి ప్రభాత నేను సంపూర్ణమైన ఆరోగ్యం చేత అయా ప్రభాత నేను ఇదిగో నేను ఐశ్వర్యం చేత నింపబడును కాకని ప్రార్థిస్తాను. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి దాన్ని నీకు వంద. మీ సేవకులు ఎందరో ప్రభాతం నాయన అయ్యా మీ సత్యాన్ని మూస్తున్నప్పటికీ ప్రభు ఆర్థికంగా కృంగిపోయి ప్రభాతం నాయన ఇబ్బంది పాలవుతున్నారు నాయన. వారందరూ మీరు లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అప్పులన్నీ తొలగించి వేయమని, అప్పని కొండని ప్రభాతాన్ని నాయన తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. ధన సమృద్ధిని కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభుత్వం నాయన. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క సేవకుని మీ ఆత్మచేత అభిషేకించండి. ఇంకా అనేకమైన ఆయా చోట్లల్లో మీ దాసులను వాడుకోనండి. ఆయా నూతన ద్వారాలు తెరవండి. సంఘాలను అభివృద్ధి పరచండి. సంఘంలో ఉన్న వారిని ఇంకా బలపరచండి. మీ సేవకుల పట్ల ఇంకా మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రీతికరమైన సేవను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఆయా మీ సేవకులకు ఉన్న ఆయా తన ఆయన కుటుంబాలను మీరు దీవించండి. ఆయా వారికి ఇచ్చిన బిడ్డల ప్రభాతం నాయన మీ సేవ నిమిత్తమై ప్రభాతం నాయన వాడుకోమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రం. అయా గొప్ప తండ్రి నీకు వందనాలు స్తుతులు. మీ కార్యము జరిగించండి నాయన. అలా ఉండే ప్రభాతాన్ని నాయన అసత్యంలో కొనసాగుతూ ఉన్నవారు అనేక మంది ప్రభాతం నాయన అసత్య బోధలని కాలిపోయి ప్రభాతం నాయన సర్వసత్యంలోకి అనేక మంది కూడా వచ్చుటకు తల్లి వచ్చి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. లేఖన విరుద్ధమైన బోధలు ప్రభాతం నాయన అయా సత్యానికి అయా ఆదిమ బోసులు బోధించిన బోధకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బోధ కూడా పెళ్లగించబడును గాక. అయా సంఘం నుంచి తొలగించబడును గాక. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి అయా కన్నులు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతం. మన నేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి మీ కార్యం జరిగించండి. అయా యేసయ్యానికి వందనాలు. మీ సేవకులను ప్రభాతాన్ని ఒకరేగానే ప్రతి ఒక్కరు మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీరు అక్కడ పర్యంత వరకు ప్రభాతాన్ని అయా ప్రతిదీ సమృద్ధి కలిగి ప్రభాతం నేను ఈ సత్యాన్ని ప్రకటించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన. ఈ లోకమందు ప్రభాతం నాయన ఆయతను నాయన సత్యమే ఉండకున్నట్లుగా యేసునామం తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని యొక్క కోటలను కూల్చివేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని యొక్క సింహాసనాన్ని కుప్ప కూల్చమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. ప్రతి ఒక్క హృదయంలో అయా ప్రతి స్థలమందు అయా నీ నామమే చింపబడును గాక. అయా తండ్రి నాయన నీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయంలో నీ సింహాసనం ఉండును కాక ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలతో దీనికి వందనం మీ కార్యం జరిగించండి. దుష్టుని యొక్క కుతంత్రాలు కుయుక్తులను ప్రభాతాన్ని ఆయన లయపరుస్తూ మీ దాసులందరికీ ఎల్లప్పుడూ క్షేమం కలుగుతూ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతూ ఆర్థికంగా దీవెనలు పొందుతూ అభిషేకం పొందుకుంటూ ప్రభాతాన్ని ఆయన నీ సత్యాన్ని ప్రభాతాన్ని నాయన అయా జయధ్వజంతో ప్రకటించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి మనం మర్చిపోతే క్షమించి నా ప్రార్థన అంశాలను అంగీకరించి ఆమెను పలికి ప్రతిఫలం దయచేస్తున్నందుకు నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మన ప్రార్థన విన్నపాలన్నీ విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మా ప్రతి ప్రేయర్ పాయింట్ ప్రైజింగ్ పాయింట్ గా మీరు మార్చిన దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నమ్మదగిన సహాయకుడా నీకు వందనాలు 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 తండ్రి. ప్రార్థనలు ఆలకించే దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదను,
సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండుచున్నాను. నా మనసార నీ సన్నిధిలో, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహిమగల దేవా. ఈ ఉదయకాల సమయంలో సజీవుడవు, స్తుతులకు పాత్రుడవు, నీకు స్తోత్రాలు. ఈ దీనుల స్తుతులు మీరు అంగీకరించినారు అయ్యా. మరొకసారి ఇంకా అనేక అంశాలు మీ సమయం కలిగి ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. విశేషరావణను బట్టి, అదే రీతిగా నా తమ్ముని బట్టి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, అభిషేకించండి, ఆశీర్వదించండి. ఈ నూతన ఆయా సంవత్సరంలో నూతన దీవెనలతో బిడ్డలు మీరు నింపండి. నీకు స్తోత్రాలు దైవం. మరొకసారి ఈశ్వరవణ వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మాకు మీరు ఇచ్చినటువంటి సంఘంలో సత్య సంబంధులు ఎందరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సుభద్రాంటిని బట్టి, రామలాం వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తె వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి దేవా. సొలొమోనుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారుని అయ్యా మీరు దర్శించండి. తన కుమారుడు మరలా తిరిగి మారు మనసు పొందుటకు కృప చూపించండి దైవమా. నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా వ్యాపారం మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. నూతన ద్వారాలు మీరు పరిచర్య కొరకు తెరవండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. సమృద్ధిని, ఆరోగ్యమును, క్షేమం వారి కుటుంబం మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు అయా. మరొకసారి కొద్దిసేపు మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి మా హృదయాలు వెలిగించి మండించి ముందుకు నడిపించమని ఆయా ఈ దినమంతట్లో పొంచిన సకల చీకటి దుష్ట దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ మాంత్రిక శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మా ప్రయాణాల్లో తోడుగుండండి. మా యొక్క తలంపులలో, ఆలోచనలు, నడవడికలో మీరు తోడుగుండండి. మీ రక్తపు కంచెను వేసి నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ ఇది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యము ఒక చిన్న మాట చదివి ముందుకు సాగుదాం. 13వ అధ్యాయము అపోస్తుల కార్యము 19వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను
ఆ పట్టణపు ప్రముఖులు రేపి పౌలునకును బర్నబకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చదవన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆదిమ సంఘము చేసినటువంటి పరిచర్య మనకు అడుగడుగున కూడా చాలా కీలకమైనటువంటి మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యమును ఎక్కువగా ధ్యానించాలి. క్రొత్త నిబంధన సంఘము అపోస్తుల కార్యమును చాలా ధ్యానించాలి. యేసు ప్రభు తన శిష్యులను పంపుతున్న సందర్భాల్లో మరి సువార్తలో చెప్తాడు. మార్కు సువార్తలో ఒక మాట అన్నాడు. మార్కు సువార్త మరి 6వ అధ్యాయము 7వ వచనంలో ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జూలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యం ఉంటకు మీ పాదముల క్రింద ధూళిని దులిపివేయండి. యేసు ప్రభుల వారు పరిచర్యకు వెళ్ళమని చెప్పిన సందర్భాలలో ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ స్థలం నుంచి మీరు వెళ్ళిపోండి. వారి మీద మీ పాదముల ధూళి ఆ గ్రామం మీద మీరు సాక్ష్యంగా దులుపండి. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క స్థితి కంటే ఘోరంగా ఆ యొక్క గ్రామం యొక్క స్థితి తీర్పు దినాన ఉంటుంది అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఆదిమ సంఘం పౌలు బర్నబాస్ when they were preaching in their life, కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వారిని కూడా తృణీకరించింది సమాజం. వారికి హింసించారంట. ఏ రకమైన హింస చేశారో మనకు తెలియదు. ఎగతాళి చేశారో, కొట్టారో, చిత్రహింసలు పెట్టినారో, అనరాని మాట్లాడినారో, ఎన్ని అవమానాలు చేశారో మనకు తెలియదు. కానీ హింస వారికి జరిగింది. వారికి తెలుసు క్రీస్తు నిమిత్తం మేము హింసింపబడుటకు పిలువబడినాం కనుక ఈ హింసలన్నీ కూడా మాకు పెద్ద బాధను కలిగించవు. అయితే ఆ స్థలంలో కొంతమంది దేవుని వాక్యాన్ని విన్నవారు ఉన్నప్పటికీ అక్కడ అంటాడు 44వ వచనంలో, ఆ అపోస్తుల కార్యము 13:44లో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. 47లో, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉంటున్నట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాను. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని మహిమపరిచిరి. మరియు ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించును. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులను రేపి కొంతమంది యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. సంతోషంగా వారు సాక్ష్యం చెప్పినప్పుడు మారు మనసు పొందుతున్నారు, కదిలించబడుతున్నాయి హృదయాలు. కానీ కొంతమంది ప్రముఖులకు ఇది గాయం కలిగించింది. ఎందుకంటే వారి చేతుల నుంచి జనం వెళ్ళిపోతారు. వారి మాట వినరేమో, లేకపోతే వారు స్థాపిస్తున్నటువంటి విగ్రహాలను ఎవరు ఆరాధించరేమో, వారి లాభప్రాప్తి తగ్గిపోతుందేమో అని వారి సమస్యలు, వారి భయం వారికి. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాబ్లం ఎవరికయ్యా అంటే దేశ ప్రజలకు ప్రాబ్లం కాదు. కొంతమంది మత ఉన్మాద రాజకీయ పార్టీలకు ఈరోజు క్రీస్తు సువార్త ప్రాబ్లం. దేశంలో ఉన్న వారు చాలామంది యేసుప్రభును సువార్తను అంగీకరిస్తున్న బ్రాహ్మణ్స్ ఉన్నారు, క్షత్రియులు, వైశ్యులు ఉన్నారు, యేసుప్రభు సువార్తను అంగీకరిస్తున్నటువంటి ముస్లిమ్స్ ఉన్నారు, యేసుప్రభు సువార్తను అంగీకరించినటువంటి దళితులు ఉన్నారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు యేసుప్రభును అంగీకరించిన సమస్య ఈరోజు మనుషులతో కాదు, సమస్య ప్రముఖులతో సమస్య. అయితే వీరు మరి వారిని వెళ్ళగొట్టే విధంగా కొంతమంది స్త్రీలను ప్రేరేపించి ఆ ప్రాంతం నుంచి హింసించి వెళ్ళగొడుతున్నట్లుగా మనం చదివినాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యందు వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. అప్పుడు బర్నబా పౌలు యేసుప్రభు చెప్పిండు కదా, మనకు పాదముల దులిపేమన్నాడు కదా. సరే, వారిష్టం,
ఎవడన్నా మనకు ప్రాంతం నుంచి వెళ్ళగొట్టిండు అనుకో, ఎవడైనా కూడా వాని ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళగొట్టిండు అనుకో, లేకపోతే వారి జీవితంలో నుంచి మన సహవాసం లేకుండా మనకు బయటికి వెళ్ళగొట్టిండు అనుకో, మన సహవాసం తృఢీకరించింది అనుకో, నష్టం ఎవరికి? ఒక గ్రామంలో స్వార్థ ప్రకటించొద్దని మొన్నటి దినాన మేము వనపర్తి వెళ్ళినాం, మహబూబ్నగర్ డిస్టిక్. ఒక దైవజనుడు, దీన సేవకుడు, తన భార్య ఇద్దరు కూడా భారం కలిగి సేవ చేస్తున్నటువంటి దైవజనుడు. మరి వీరు ఒక పవిత్రమైనటువంటి కార్యం, శివమాల వేసి వాళ్ళు పూజలు చేసుకొని మరి శాంతిని పొందుకోవాల్సినటువంటి ఆ గడియలో భక్తి సాధన అంటే మరి వేకుని లేచి సన్నిధితో స్నానాలు చేసి వారు ధ్యానంలో ఉండాలి. మరి వారి ధ్యానానికి ఈ ప్రార్థన ఏమైనా డిస్టర్బ్ చేసిందో మనకు తెలియదు. వారి పూజలకి ప్రార్థన ఈ పాస్టమ్మ గారు చేసినటువంటి ప్రార్థనలు ఏమన్నా ఆటంకం కలిగించినవి మనకు తెలియదు. వారి కాన్సన్ట్రేషన్ కుదరనీయలేదో మనకు తెలియదు. లేకపోతే అక్కడ వారికి ఏ రకమైన అభ్యంతరం కలిగిందో మనకు తెలియదు. చర్చికి వారు పూజలు చేస్తున్న స్థలాలకు ఎంతో దూరంగా ఉన్నది, పక్కపక్కకేం లేవు. కానీ ఏదో కదలికలు అక్కడ జరిగినాయి. ఆ గ్రామం మీద పనిచేస్తున్నటువంటి చీకటి సామ్రాజ్యంకు భయం పుట్టించారనమాట వీరు ప్రార్థన. ఎక్కువ పెద్ద సంఘమేం కాదు, నలుగురు విశ్వాసులు, పాస్టర్ అమ్మ 18 సంవత్సరాలు వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత కుమారుడు ఆ సేవను కొనసాగిస్తుంది నమ్మకంగా. 4 కొరకు ఆయన హైదరాబాద్ నుంచి అక్కడికి ప్రార్థనకు వెళ్తున్నాడు, ఎంతో భారం కలిగి. మరి మా ప్రాంతంలో ఉండొద్దు, ఇక్కడ చర్చి నడవద్దు అని అట్లా చాలా గ్రామాల్లో అంటున్నారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చి నడవకుండా వెళ్ళిపోతే నష్టం ఏమైనా పాస్టర్ గారికి జరుగుతుందా అంటే ఏం జరగదు. పాస్టర్ గారు రక్షింపబడ్డాడు, రేపు ఈ లోకం అంతమైపోయిన తర్వాత, లేకపోతే ఆయన జీవితం అంతమైపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటాడు. కానీ తృణీకరించినటువంటి వాళ్ళు, వెలివేసినటువంటి వారు, ఆ పాస్టర్ మీద దాడి చేసిన వారు ఎక్కడ ఉంటారు? వారి నిరీక్షణ ఏమిటి, వారి గమ్యం ఏమిటి అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో అపాయకరమైనటువంటి కాలంలో కొన్నిసార్లు వ్యతిరేకతలు వచ్చినప్పుడు అక్కడ ఉండి ప్రార్థించాల్సినటువంటి అవసరత కూడా ఉంటుంది. అన్ని స్థలాల్లో మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలనేం కాదు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం ఒక్క మాట అంటాడు. ఇక్కడనేమో పాదంలో దులిపేసి వెళ్ళిపోతున్నాడు కనపడుతున్నాడు. 16వ అధ్యాయము మొదటి కొరింథీ 7వ వచనంలో అంటున్నాడు. ఇక్కడేమంటుండంటే, ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండా నిరీక్షించున్నాను గనక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు నేను ఎఫెసులో నిలిచిండు. కొన్నిసార్లు ఎదిరించేవారు ఉన్నప్పుడు అక్కనే ఉండాలని దేవుడు చెప్తాడు. కొన్నిసార్లు ఎదిరించేవారు ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి. అక్కడ మీకు స్వార్థ ప్రకటించొద్దు అంటున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇంకో స్థలంలో వెళ్ళి స్వార్థ ప్రకటించండి. లేకపోతే కొన్నిసార్లు అనేకులు ఎదిరిస్తున్న పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ఎవరు ఎదిరించకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ స్వార్థకు ద్వారాలు తెరవబడి ఆ సందర్భంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్వార్థ ప్రకటించుటకు ద్వారాలు తెరవండి తండ్రి. మా యొక్క నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు స్వార్థ లేకుండా ఉన్నాయి, మా భారతదేశంలో ఎన్నో గ్రామాలు స్వార్థ లేకుండా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ప్రాప్త కాలజ్ఞత స్పాంటేనియస్గా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వంలో మనం అడిగి పొందుకోవాలి. ఇక్కడ పౌలు అంత తెగింపు కలిగిన స్వార్థికులు ఎవరు లేరు. పౌలు అంతా మరి కరడు కట్టినటువంటి మతోన్మాదిగా ఉన్నటువంటి ఆయన క్రీస్తు కొరకు దర్శనం పొందుకొని మారుమనసు పొందినటువంటి ఆ వ్యక్తి కొన్నిసార్లు వెళ్ళగొడితే అప్పుడు దాకా సరే బాబు వెళ్ళిపోతాం, మీ గ్రామం నుంచి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతాం, మీ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఒక ప్రాంతం నుంచి దైవజనులను వెళ్ళగొట్టడానికి చీకటి శక్తులు పనిచేస్తాయి. లూకా సువార్తలో మనం గమనిస్తాం. ఆ యొక్క సందేశాన్ని కూడా యేసుప్రభుల వారు చెప్పినారు. యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేకులు వచ్చి ఏమన్నారు, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నారు ఆయనకు. దయచేసి 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో, అది చూచిన వారు దయ్యము పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనీయుల ప్రాంతములో నుండి జనులు బహుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బహుగా దుఃఖాక్రాంతులైరి గనుక తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యము వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేశానో తెలియజేయమని చెప్పి వారితో చెప్పి వారిని పంపివేసెను.
వాడు వెళ్ళి యేసు తనకు ఎట్టి గొప్ప కార్యము చేసిన ఆ పట్టణం అంతా వాడు సువార్త ప్రకటించాడు. యేసుప్రభు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు ఆయన. మీరెవర్రా బాబు నాకు వెళ్ళిపోమనికి అని అనొచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అనొచ్చు. మనకు మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 26 నుంచి 29 వరకు రాజ్యాంగంలో చట్టం ఉన్నది. ఎవరు ఏ మతమును ఎక్కడైనా భారతదేశంలో వాడు ప్రకటించుకోవచ్చు. అది పౌరుల హక్కులలో ఒకటి, ప్రాథమిక హక్కు. ఎవరన్నా వేరే మతం వాళ్ళు వచ్చి మన దగ్గర ప్రకటిస్తే వద్దనే హక్కు మనకు లేదు, మనం ప్రకటిస్తే వద్దనే హక్కు వాళ్ళకు లేదు. రాజ్యాంగంలో ఉన్నది ఇదంతా. రాజ్యాంగంలో చాలా హక్కులు ఉన్నాయి, కానీ అవి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని చట్టాలను పటిష్టంగా చేయలేదు మన భారతదేశంలో. హక్కులు చట్టాలు ఉన్నాయి, కానీ మరి ఉల్లంఘిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే ప్రక్రియ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడతాడు. మరి భారత రాజ్యాంగం మనకు మత స్వాతంత్ర్యపు హక్కుని ఇచ్చింది కదా, ఎవరు మతాన్ని ప్రకటించుకోవచ్చు అండి, మీరెవరు వద్దని. కానీ ఈరోజు ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, కోర్టు వ్యవస్థ కానీ శిక్షలు విధిస్తుందా? ఎవడు విధిస్తలేడు. కొడతాడు, పాస్టర్ల మీద దాడులు చేస్తారు, వెళ్ళిపోతారు, పిలిపించి వారు సంజాయించి పంపిస్తున్నారు. అదే నా చట్టం. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు, కఠినమైన చట్టాలు ఉన్నప్పుడు, కఠినమైనటువంటి శిక్షలు ఉన్నప్పుడు ఎవరు ఏ మతం మీద అయినా, ఎవరు ఏ మతపు వ్యక్తుల మీదైనా దాడులు చేయరు. దేవుని బిడ్డలారా, మాకైతే మా ప్రభు నేర్పించినాడు. బాబు, తీర్పు దినాన సుగముఖమర్ర పట్టణం వారి గతి అయినా ఓరోదైనది అయి ఉండదేమో, కానీ ఇటువంటి వారి గతి ఓరోదైనది ఉండదు. రేపు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మాడుతున్నటువంటి అగ్నిగంధకం గుండంలో పడవేయబడుతున్నప్పుడు గుర్తుకొస్తాయి ఇవన్నీ. అరే, ఆ రోజు ఎంత మంచి సువార్త సందేశాన్ని తృణీకరించిన, ఆ రోజు మా గ్రామం గురించి ప్రార్థిస్తున్న దైవజనుడు వెళ్ళగొట్టినాం, మా ప్రాంతం గురించి ప్రార్థిస్తున్న దైవజనుడు వెళ్ళగొట్టినాం అని యుగ యుగాలు వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, రోజు మనము ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేమైతే సువార్త ప్రకటించడానికి పూనుకున్నాం, మీ ఆజ్ఞను బట్టి. కొంతమంది ప్రకటించొద్దు అంటున్నారు, కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళగొడుతున్నారు దైవజనుడు. మరి ఏం చేయమంటావు? మీరు దిగిరండి భూమి మీదకి. ఎక్కడికి వెళ్ళమంటావు? మేమైతే దుప్పటి మూసుకుని ఇంట్లో వండుకోము. వనపర్తిలో సువార్త ప్రకటించొద్దంటే ఇంకొక పరిధిలో ఏదైనా నువ్వు సువార్తకు ద్వారాలు తెరవాలి వెంటనే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానంతో మనం ఈ మనసు కలిగి ఉండాలి. రేపు ప్లేస్లో నా సేవ విఫలం అయిపోయింది కదా, ఇంకా నా బ్రతుకు పెడదాము, నేను సేవకు పని అనుకోవద్దు. అట్లా ఒక ప్రాంతంలో మనకు సేవకు ఆటంకం కలిగిందంటే ఇంకో ప్రాంతంలో దేవుడు గొప్ప ద్వారాలు తెరిచాడని అర్థం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన జీవితము, మన ఆత్మీయ జీవితము, మన సేవా జీవితాన్ని మనం పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాం. మరి మనకైతే అటువంటి పరిస్థితులు జరగలేవు. నేను ఎక్కడ ప్రార్థనలు పెట్టినా, మరొక్కసారి జగిత్యాల ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు దాడి జరిగింది. కానీ ఇంకా వేరే సందర్భాల్లో నా మీద పెద్ద దాడులు ఏం జరగలేవు. నాకు సువార్త ప్రకటించొద్దు ఇక్కడ. నేను చాలా గ్రామాల్లో వెళ్ళి నేను కూడా మీటింగ్స్ పెట్టాను, చాలా గ్రామాల్లో వెళ్ళి సంఘాలు నడిపించాను, సంవత్సరాల తరబడి సంఘాలు నడిపించాను. కానీ ఎవరో ఆటంకపరచలేరు. కానీ ఒకవేళ ఆటంకపరిస్తే కొన్నిసార్లు ధైర్యంగా నిలబడి మరి వారికి సువార్త చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు సరే బాబు మీ ఇష్టం, మనకు తన్నుకోవాల్సినంత అవసరం లేదు, మీరు వద్దంటున్నారు కదా, వెళ్ళిపోతానని చెప్పేసి అప్పటిదాకా వెళ్ళి రావాలి. వాదోపవాదాలు గొడవలు అవసరం లేదని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. వారు పౌలును ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని అయితే శిష్యులు ఆనందభరితులై, మమ్మల్ని ఇట్లా వెళ్ళగొట్టారు పలానా స్థలం నుంచి అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ శిష్యులకు వచ్చి ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు అందరు సంతోషిస్తున్నారు అనేది యేసుప్రభు చెప్పిండు కదా. మీరు వెళ్ళినప్పుడు గ్రామాల నుంచి వెళ్ళగొడతారని చెప్పి ఒక నిరూపణ జరిగింది. అరే, యేసుప్రభు మాకు తోడు ఉన్నాడు, యేసుప్రభు శిష్యుల్ని అట్లా వెళ్ళగొడతారని దేవుడు చెప్పినాడు కనుక ఒక వాక్యం నెరవేరుతున్నదని సంతోషించినారు. ఎవరైనా కొట్టినప్పుడు మిమ్మల్ని కొడతారని చెప్పిన కదా యేసుప్రభు, ఒక వాక్యం నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, వీళ్ళ మైండ్ వేరు. క్రైస్తవుల యొక్క మనసు, వాక్యము చేత నడిపించబడే మనసు వేరు. వీరు చిత్రహింసలకు, అవమానాలకు, నిందలకు, ఇవి అన్నిటికీ జడిసేటటువంటి వ్యక్తులు కాదు, భయపడే వ్యక్తులు కాదు. అరే, మా మీద యేసుప్రభు చెప్పిండు ఎన్నో, మీకు నా నిమిత్తం జనులు మేము నిందిస్తారు, హింసిస్తారు, వెలివేస్తారు, మీరెంత నీతిగా జీవించినా మీ బ్రతుకు బాగలేదంటారు వాళ్ళు, నా బ్రతుకే బాగలేదన్నారు వాళ్ళు. ఇవన్నీ యేసుప్రభు ముందే చెప్పిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము అనేక రకములైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అట్లని చెప్పి జీవితకాలం అంతా శ్రమలే ఉండయి. సమృద్ధిలో కూడా మనకు దేవుడు నడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. కనుక ఒక నూతన తీర్మానం మనం ప్రభుత్వంలో తీసుకుందాం. అయితే శిష్యులు ఆనందభరితులై
పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. దాడులు జరిగినప్పుడు, వ్యతిరేకతలు కలిగినప్పుడు, అవమానాలు జరిగినప్పుడు క్రైస్తవ సంఘానికి మణిపూర్ లాంటి స్థలాల్లో ప్రభుత్వాలు చొరవ చేసుకొని పోలీసు యంత్రాంగాన్ని దించి క్రైస్తవులను హింసించినప్పుడు క్రైస్తవ సమాజం ఆనందిస్తున్నది. క్రైస్తవ సమాజము దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరు భయపడేవారు లేరు. ఒక మతం వారు ఇంకో మతం టెర్రరిస్టులు, క్రైస్తవులంతా టెర్రరిస్టులు అన్నారు. ఎక్కడ ఎవరిని చంపారండి క్రైస్తవులు? ఎక్కడ టెర్రరిజం చేశారు? మతం పేరిట ఎక్కడైనా హింసలు జరిగినాయా? క్రైస్తవులు ఎప్పుడు ప్రార్థనలు చేసినా శాంతి కొరకు ప్రార్థనలు చేస్తారు, ప్రేమ తత్వం గురించి ప్రార్థనలు చేస్తారు. టెర్రరిజం అనేది క్రైస్తవ మతము ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కాదు. టెర్రరిస్టును ఈరోజు జిహాద్ వ్యవస్థ కానీ, ఈరోజు మరి ఆల్ఖైదా వ్యవస్థ కానీ, లేకపోతే ఈ ఇస్లాం వ్యవస్థలు కొన్ని టెర్రరిజాన్ని తీసుకొచ్చినాయి. వారికి ఉద్దేశాలు ఏందో మనకు తెలియదు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. హింసలు రేపుతారు. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాడులు చేపించే ఆర్గనైజేషన్స్. ఇది టెర్రరిజం అంటే. టెర్రరిజం అంటే స్వార్థ ప్రకటించడం టెర్రరిజమా? కాదు కదా. ఎవరు నమ్మినటువంటి మతాన్ని అది వాస్తవం అనుకుంటే వారు ప్రకటించదు. అది టెర్రరిజం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ. అది ఐడియాలజికల్ వార్ఫేర్ అన్నమాట. అది దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనము మనకు కొంతమంది ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మా దగ్గర మీరు వాక్యం చెప్పొద్దు అని కొన్నిసార్లు అన్యులు అంటారు, కొన్నిసార్లు క్రైస్తవులు కూడా అంటారు. కొన్ని క్రైస్తవ పాపులేషన్ ఉన్నటువంటి స్థలాలకు వెళ్తే మీ సిద్ధాంతం మాకు వద్దండి, మీ బోధ మాకు వద్దండి, మీది అబద్ధ బోధండి, ఇదండి అదండి అని అనేటటువంటి క్రైస్తవ భ్రష్టులు, క్రైస్తవ మూర్ఖులు కూడా ఉన్నారు. వారు అట్లా అన్నప్పుడు కూడా మనం వెళ్ళిపోవాలి. అరే రేపు సత్యం ఎరగకుండా నువ్వు పరలోక రాజ్యం వస్తే సిగ్గుపడే పని వానికి ఉంటావు అక్కడ. నేను సిగ్గుపడనక్కరలేని పని వాడిని నిలబడతా. నువ్వు ప్రకటించుద్దాం నా సత్యాన్ని, ఓకే నీ ఇష్టం, నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటావని చెప్పగలగాలి. కొన్నిసార్లు క్రైస్తవులు మనల్ని వెదిలివేస్తారు, క్రైస్తవ సమాజం వెలివేస్తుంది. పౌలును యేసుక్రీస్తును ఏమని చేస్తారు? తన స్వజనుల యుద్ధకు వచ్చాను, తన స్వజనులను ఏం చేస్తారు? తృణీకరించినారు. అన్నజనులే కాదు, స్వజనులు తృణీకరిస్తారు. స్వజనులు కూడా నమ్మని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కొని నిలబడాలి క్రైస్తవ జీవితం అంటే. కానీ ఇక్కడ మా ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. పౌలు బర్నబాను అనేక హింసలు కలగజేసి వారు తమ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని వారికి ఆజ్ఞాపించారు. అప్పుడు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయినారు. కనుక ఈరోజు మనం దేవుని బిడ్డలారా, భారతదేశంలో అనేక రకములైనటువంటి దాడులు, పాస్టర్లను వెళ్ళగొట్టడానికి ఒక ప్రాంతం నుంచి అక్కడ బ్రతకనియకూడదని చంపేటటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. కడవరి దినాలలో మరలా మనం అపోస్తులలాగా వారు ఏం చేస్తారో మనం అది చేసేటటువంటి వారిగా ఉండాలి. కొన్నిసార్లు ఎదిరించి నిలబడడానికి అవకాశం ఉన్నప్పుడు, అటువంటి మందబలం మనకున్నప్పుడు, ఆ ప్రాంతంలో మనకు రాజకీయ బలం ఉన్నప్పుడు నిలబడాలి. ఆ ప్రాంతంలో మనకు బలం లేదు, సహకరించే వారు లేరు, ప్రభు వైపు చూడాలి. ప్రభు మరి ఏం చేయమంటాం? ప్రభు అంటాడు ఇంకో స్థలానికి వెళ్ళిపో. ఇంకో స్థలానికి వెళ్ళడానికి కూడా ఆ డిటాచ్మెంట్ ఉండాలి. అమ్మ నేను 18 సంవత్సరాలు ఇక్కడ పెన వేసుకొని కూర్చున్నా, నాకు ఇక్కడ చిన్న చర్చ్ ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది అని మాట్లాడొద్దు. దేవుడు వెళ్ళిపోమని వెంటనే ఆ ప్రాంతం మీద ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి, మనసును విరగొట్టుకోవాలి. ఆ డిటాచ్మెంట్ కూడా ఉండాలి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, గజ్వేల్ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిణామాలు ఎదురైతే నేను చాలా బాధపడతాను. ఎందుకంటే ఇక్కడ నాకు పెద్ద ఆస్తులు సంపాదించుకునేది ఏం లేదు, మందిరాలు కట్టింది ఏం లేదు, 100 కుటుంబాలను సంపాదించుకున్నది కూడా లేదు. కానీ ఈ ప్రాంతం గురించి నేను ప్రార్థన చేసిన కొన్ని సంవత్సరాలు, ఒక 14-15 సంవత్సరాలు ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేసిన కదా, ఈ ప్రాంతంలో దేవుని కార్యం జరగకుండా, దేవుని కార్యం చూడకుండా నేను ఎలా వెళ్ళిపోవాలనేది ఒక బాధ. వెళ్ళిపోవాల్సి వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. కానీ ఒక 10 రోజులు ఈ ప్రాంతం గురించి మరలా కన్నీరు విడిచి బాధపడి, ఈ ప్రాంతంలో ఇంతకాలం నేను చేసిన ప్రార్థన నీ సన్నిధిలో ఉన్న తండ్రి, ఇంకో దైవజనుడు మీరు లేవనెత్తండి, అతని ద్వారా కార్యం జరిగించిన చెప్పి వెళ్ళిపోతుంది. నాకు ఎక్కడనే ఉంటా, నేను పోను, నాకు ఇది అవసరం అని అనుకునే పరిస్థితి. అది ఏ ప్రాంతమైనా దేవుని కొరకు రక్త సంబంధాలని తెంచుకొని వచ్చినటువంటి వాళ్ళు ఒక ప్రాంతంలో సంబంధం తెంచుకోకపోతే ఎట్లా? కనుక దేవుని బిడ్డలారా, మరి తన శిష్యులు అయితే ఇజ్రాయేల్ దేశం నుంచి ఇక్కడికి వచ్చినారు, ఎంత దూరం వచ్చినారు, ఇక్కడనే ప్రాణాలు అర్పిస్తున్నారు. వెళ్తూ వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనము మరి మొన్న మేము చెప్పినప్పుడు ఆ దైవజనుడిని, అన్నా నేను ఈ ప్రాంతంలో నా ప్రాణమైన పెడితే అది గొప్పతనం కాదు. అరే ఇక్కడ ప్రాణం పెట్టే బదులు ఇంకో స్థలంలోనే దేవుడు అద్భుతంగా వాడుకోవడానికి ఏర్పాటు చేసిండేమో, ఇంతటితో జీవితం ఎంతకు అంతం చేసుకుంటావు? క్రైస్తవుడిగా దైవజనులుగా ఉండాల్సినటువంటి మనకు వివేకం ఉండాలి. పాముల వలె వివేకము గల వారై ఉండండి అని అడేస్తారు. వివేకం లేదు దైవజనులు, కనుకనే చచ్చిపోతున్నారు అక్కడక్కడ.
ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఏదైనా వివేకయుక్తమైనటువంటి కార్యమేనా ఆయన? చెప్తా ఉంటారు ఆయన కంపెనీలు ఉన్నాయి, అమెరికాలో రియల్ ఎస్టేట్ ఉంది, లేకపోతే ఇంకా ఇది అది అని చెప్తా అన్నీ అంత డబ్బు పెట్టుకొని నువ్వు ఎంత తెలివి తక్కువ నువ్వు బండి మీద తిరగడం, అదే మన జ్ఞానమా? అది మెచ్చుకోతగ్గ జ్ఞానమేనా? ఎంత నీకు బిబ్లికల్ నాలెడ్జ్ ఉంటే ఏం లాభం? బిబ్లికల్ నాలెడ్జ్ సంపాదించుకోగానే లౌక్యం లేదు, సొసైటీలో ఎట్లా జీవించాలి లౌకిక జ్ఞానం లేకపోతే గిట్లనే అర్థవంతంగా మధ్యలోనే ప్రాణం చిన్న వయసులో చచ్చిపోయాడు. ఎవడన్నా మెచ్చుకున్నాడు ఆయనకు? చాలా మంచి పని చేసినావు తమ్మి, నువ్వు చాలా డేర్గా అదే నాకు దేవతల కంచె ఉంటుంది. మరి ఏమైంది దేవతల కంచె? కాపర్ లేకపోయిందా నీకు దేవతల కంచె? సెట్ సెక్యూరిటీతో తిరిగేటువంటి స్థాయి వాడు నాలాంటి బీద సేవకుడు తిరిగిండు బండి మీద అంటే అర్థం ఉంటుంది. ఆయన మంచి బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరగడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎందుకు అంత పిసినాడుతనం? ఎందుకంత లోబత్వం? ప్రభు పరిచయ కొరకు నువ్వు సాధించింది ఏమున్నది అంటే ఏం లేదు. ప్రాణం పోగొట్టుకోవడం అనేది గొప్ప సంగతి. బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించడం గొప్ప సంగతి. ప్రాణం పోగొట్టుకోవడం చాలా సింపుల్. కనుక ఒక ప్రాంతంలో నీకు ప్రాణంకు థ్రెట్ ఉన్నది అనుకున్నప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అది అపోస్తులు చూపించినటువంటి త్రోవ, అది యేసు ప్రభు చూపించినటువంటి త్రోవ. కనుక దేవుని బిడ్డలారు ఈరోజు మనకైతే దేవుడు తన కృపను బట్టి మరి ఇంచుమించు 13 సంవత్సరాలు నేను సేవకుడిగా అభిషేకం తీసుకున్నాను. నిన్నటికి కంప్లీట్ అయింది. సేవకు అభిషేకం తీసుకోకన్నా ముందు 2 సంవత్సరాల ముందు నేను ప్రార్థన ప్రారంభించిన. 2011లో నేను ప్రార్థన ప్రారంభించిన. 2011 నుంచి ఇంచుమించు మరి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడు కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి గ్యాప్ లేదు. ఏమంటే వారం రోజులు 10 రోజులు, కొన్నిసార్లు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కొన్నిసార్లు పరిచర్య వెళ్ళిన పరిస్థితిని బట్టి, కొన్నిసార్లు రకరకాల కారణాలను బట్టి చిన్న గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ ఈ 16 సంవత్సరాలుగా నేను చేసినటువంటి ప్రార్థన ఎంతో దేవస్థానంలో ఉన్నది. అది ఉదయకాల ప్రార్థన. మళ్ళీ 4 గంటలకి లేచి ప్రార్థించినటువంటి చరిత్ర ఉన్నది. 16 సంవత్సరాలు, 16 రోజులు కాదు, 16 years. మరి మనకి ఎటువంటి ఆటంకం జరగాలి ప్రార్థన చేయొద్దని ఎవరండి? కొన్ని స్థలాల్లో అక్కడక్కడ ఆటంకాలు జరిగినాయి, దేవుడు కాపాడిండు, అద్భుతాలు జరిగించు. కనుక ఈరోజు ఒకవేళ ఆటంకం జరిగేటటువంటి పరిణామాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఇంకో స్టెప్ తీసుకుంటాం. దానికి పెద్ద బాధపడేది ఆశ్చర్యపడేది ఏం లేదు. అటువంటి డిటాచ్మెంట్, అటువంటి గట్స్ మనకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిలో ఫలింపచేయండి. స్తోత్రములు తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఉన్నవాడవు అనువాడవు అయ్యా, మాకు మార్గనిర్దేశం చేయండి. మరి పౌలు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు 3 సంవత్సరాల ప్రాంతంలో సువార్త చేసి మర్యాదపూర్వకంగా ఆ సంఘాన్ని ఇంకొకరికి అప్పగించి వెళ్ళిపోయినాడు. ఆయన అనేక స్థలాల్లో అలాగే చేసినాడు. కొన్నిసార్లు వెలివేసినారు, హింసింపబడి వెళ్ళిపోయినాడు, వ్యతిరేకించినప్పుడు వెళ్ళిపోయినాడు, కొన్నిసార్లు నిలబడ్డాడు, కొన్నిసార్లు సంఘాలు కట్టి వెళ్ళిపోయినాడు. మేము అలాగుండాలి. ఆది మా అపోస్తులు ఏ రీతిగా అయితే ఉన్నారో అటువంటి మనసు కలిగి ఉండాలి. కానీ ఒకటే దగ్గర గిరిగీసుకొని ఈ ప్రాంతంలోనే ఉంటాను చచ్చిపోయిన దాకా అనే పరిస్థితి లేకుండా మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి స్వార్థ ప్రణాళికలో భాగంగా మేము భూప్రపంచమంతా వెళ్ళాలి. సర్వలోకమునకు మీరు వెళ్ళండి. గో ఆల్ ద నేషన్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ వేర్ ఎవర్ యూ గో. ఎక్కడికి మీరు వెళ్ళిన అక్కడ స్వార్థ ప్రకటించండి. మాకు సర్వలోకాన్ని మీరు ఏర్పాటు చేసినారు. మేము పరిమిత లోకంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నాం. మేము అట్టి మనసు తొలగించండి. ఇవాంజలిజంను వరల్డ్ వైడ్గా మేము తీసుకెళ్ళేటటువంటి కృపను, అట్టి ద్వారాలు మీరు మా కొరకు తెరవమని ప్రార్థన చేసి అభిషేకించండి. ప్రపంచవ్యాప్తంగా తిరగడానికి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని కూడా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. సత్య సువార్తను మోసుకొని ధైర్యంగా ప్రకటించడానికి కావాల్సినటువంటి జ్ఞానం అయా, లాంగ్వేజెస్ ప్రత్యేకంగా మరి ఇంగ్లీష్ మీద పట్టు మేము సంపాదించాలి, హిందీ మీద మేము పట్టు సంపాదించాలి. ప్రపంచ దేశ భాషల్లో సత్యస్వార్తను ప్రకటించడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మరలా మీ సన్నిధిలో రేపటి దినం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కంచెం, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తం ప్రభు యేసు సంపూర్ణ విజయం. అపవాదికి నివాన్ క్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమెన్.